రైట్గా జగన్ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఇక పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో జగన్ మీటింగ్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు. పలు కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్గా జగన్ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో వైఎస్ జగన్ కీలక సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారైన పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో జగన్ అయితే మీటింగ్ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ యాకూబ్, ప్రజా సమస్యలు అలాగే పార్టీ బలోపేతం, ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా దిశానిర్దేశం చేరున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించనున్నారు, ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు, సూచనలు ఇవ్వబోతున్నారు, అప్డేట్స్ ఏంటి యాకూబ్? మీరు చెప్పినట్టుగా ఈ రోజు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ రోజు 175 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలతో పాటు ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా కోఆర్డినేటర్లతో ఈ రోజు ఆయన భేటీ కానున్నారు. అయితే కీలకంగా చూసుకుంటే ఇప్పటికే ఎస్ఐఆర్ కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా కీలకంగా మారనుంది. ఆ సమావేశంలో చర్చించనున్నారు. మరో పక్కన రాబోయేది ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అనేది కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మరో పక్కన పార్టీ బలోపేతం ఇప్పటి వరకు కొన్ని అంశాలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినప్పటికీ రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ అంశాలపై ముందుకెళ్లాలి, నియోజకవర్గాల పరిధిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఉన్న రాజకీయ పరమైన ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా అక్కడ చాలా వరకు వాళ్ళతో మాట్లాడిన అనంతరం జగన్మోహన్ రెడ్డి స్వయంగా అందరికీ 175 నియోజకవర్గాలకు సంబంధించి అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే 11 గంటలకి ఈ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేజర్ గా చూసుకుంటే ఎక్కువగా లోకల్ బాడీ ఎన్నికలు ఇంకా 4 రోజులు కూడా లేవు. 4 రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా దాని మీద అయితే మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా రాజకీయ అంశాలు, అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత చేసిన దాని మీద కూడా కొంత మాట్లాడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా పూర్తిగా రాబోయే ఈ 2.5 సంవత్సరాల్లో టీడీపీ ఏ కార్యక్రమాలు చేసింది, రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టింది అనే అంశాలు కూడా రాబోయే మూడు సంవత్సరాలు ఏ విధంగా ఉండాలని కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రెడ్ యాకూబ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.